కమిషన్ ఎలక్షన్ కమిషన్ అనేది పర్మనెంట్ అండ్ ఇండిపెండెంట్ బాడీ. ఆర్టికల్ 324 డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ కోసం ఆర్టికల్ 324 డీల్స్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ కామన్ టు బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అన్ని ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. కానీ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేవి దీని కింద రావు. దీనికంటూ సపరేట్ బాడీ ఉంటుంది. సో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బాడీ అనేది మల్టీ మెంబర్ బాడీ. దీంట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్కి సేమ్ పవర్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, అలయన్సెస్ ఉంటాయి. సో వీడి యొక్క టెన్యూర్ చూద్దాం. టెన్యూర్ అనేది 6 years ఆర్ 65 years. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 63 yearsలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయ్యారు. సో అతను 6 years వరకు ఉంటారంటే ఉండరు. 63 years కదా, +2 65 yearsతో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 50 yearsలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యారంటే అతను 65 years వరకు ఉండదు, +6 years అంటే 56 yearsతో తన యొక్క టెన్యూర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళకి ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఓత్ ఎవరంటే ప్రెసిడెంట్ ద్వారా ఓత్ అవుతుంది. అండ్ ఇది మల్టీ మెంబర్ బాడీ ఫస్ట్ నుంచి, అంటే ఎలక్షన్ కమిషన్ మల్టీ మెంబర్ బాడీ కాదు ఫస్ట్ నుంచి. టిల్ 1950 to 1989 వరకు సింగిల్ మెంబర్ బాడీగా ఉండేది. అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండేవారు. అదే 1989 to 1990 ఈ టైం పీరియడ్లో మల్టీ మెంబర్ బాడీ వచ్చింది. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఉన్నారు, అదర్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఒకరు వచ్చారు. అండ్ 1990 to 1993 వరకు సింగిల్ మెంబర్ బాడీ. 1993 టు టిల్ నౌ ఇంతవరకు ఇప్పటి వరకు మల్టీ మెంబర్ బాడీ ఉంది. సో మల్టీ మెంబర్ బాడీ అని చెప్పాం కదా. సో వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్. అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరంటే సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి. ఈ ముగ్గురికి ఈక్వల్ పవర్స్ ఉంటాయి, శాలరీస్ ఉంటాయి, అలయన్సెస్ ఉంటాయి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.